తెలంగాణలో కంట్రీమేడ్ పిస్టల్స్ హల్చల్ చేస్తున్నాయి. కొంతమంది కేటుగాళ్లు మహారాష్ట్ర నుంచి పిస్టల్స్ కొనుగోలు చేసి నేరాలు చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. 2 వేర్వేరు ఘటనల్లో 10 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 4 కంట్రీమేడ్ తుపాకులను స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ మైలార్దేవపల్లిలో నాటు తుపాకులు కలకలం సృష్టించాయి. అనుమానంగా తిరుగుతున్న 2 వ్యక్తుల్ని పోలీసులు సోదా చేశారు. దీంతో 2 కంట్రీమేడ్ పిస్టళ్లు కనిపించాయి. వెంటనే వారిని అరెస్ట్ చేసిన పోలీసులు వారి వద్ద నుంచి 7 లైవ్ బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్లోని కిల్వత్ చార్మినార్ ప్రాంతానికి చెందిన ముత్సార్ హుస్సేన్, మహారాష్ట్రలోని నాందేడ్కు చెందిన అమీర్ ఖాన్ గా 2 వ్యక్తుల్ని గుర్తించారు. ముత్సార్ హుస్సేన్ ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఉన్నత చదువుల కోసం ముంబైకి వెళ్లాడు. అక్కడ కొన్ని కంపెనీల్లో పనిచేసి ఆ తర్వాత కారు డీలర్గా ఎదిగాడు. ముంబైలో కార్లను కొనుగోలు చేయటం, హైదరాబాద్లో వాటిని విక్రయించడం చేస్తుండేవాడు. ఈ క్రమంలో మహారాష్ట్రలోని నాందేడ్కు చెందిన అమీర్ ఖాన్ పరిచయమయ్యాడు. అతని ద్వారా పాత నేరస్తుడైన సూరత్ సింగ్ సైతం పరిచయమయ్యాడు. ఇలా ముగ్గురూ కలిసి ఓ ముఠాగా ఏర్పడ్డారు. సూరత్ సింగ్, అమీర్ ఖాన్ ఇద్దరూ పాత నేరస్తులు. కర్ణాటకలోని బసవ కళ్యాణ్ పోలీస్ స్టేషన్లో అక్రమ ఆయుధాలు, దోపిడీ కేసులు ఉన్నాయి. ఈ ముగ్గురు ముఠాగా ఏర్పడి నేరాలు చేసేందుకు మహారాష్ట్ర నుండి పిస్టళ్లను తెప్పించుకున్నారు. వాటి సాయంతో హైదరాబాద్లో భారీ దోపిడీకి స్కెచ్ చేశారు. అందులో భాగంగా హుస్సేన్ ఒక పిస్టల్, అమీర్ ఖాన్ మరో పిస్టల్తో కారులో తిరగడం ప్రారంభించారు. వీరిద్దరూ ఇలా కారులో తిరుగుతూ ఉండగా స్థానికులకు అనుమానంతో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వారిని అరెస్ట్ చేసి నేరం జరగకుండా అడ్డుకట్ట వేశారు. ఒక క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ పైన మన జూబ్లీ టాస్క్ ఫోర్స్ టీం మరియు లోకల్ మైలార్దేవపల్లి పోలీస్ టీం జాయింట్ ఆపరేషన్లో అక్కడ 2 మెంబర్స్ బలెనో కార్లో సస్పెక్ట్గా మూవ్మెంట్ చేస్తున్నారు. వాళ్ళ దగ్గరికి ఏదైనా వెపన్స్ వగేరా ఉన్నాయి, అది ఇన్ఫర్మేషన్ మనకి వచ్చింది. అప్పుడే ఇమీడియట్గా మన టాస్క్ ఫోర్స్ టీమ్ అండ్ లోకల్ పోలీస్ అక్కడ పోయి ఈ 2 క్రిమినల్స్కి పట్టుకోవడం జరిగింది. ఇంకా వెహికల్లో ఉన్న ఒక క్రిమినల్ కూడా అక్కడ నుంచి పారిపోయారు. సో ఈ ఇద్దరు అక్యూజ్కి ఈరోజు అప్రిహెండ్ చేశాము. వాళ్ళ సైడ్ నుంచి మేము 2 కంట్రీమేడ్ పిస్టల్ దేశీ కట్టా సీజ్ చేశాము. తర్వాత 7 రౌండ్స్ లైవ్ అమ్యునిషన్స్ కూడా మన దొరికింది. మరోవైపు కామారెడ్డి జిల్లా బాన్సువాడ కేంద్రంగా నాటు తుపాకులు తయారు చేస్తున్న ఓ ముఠాను పోలీసులు పట్టుకున్నారు. అక్రమంగా తుపాకులు, పేలుడు పదార్థాలతో ముఠా సంచరిస్తున్న విషయాన్ని గుర్తించిన పోలీసులు నిఘా పెంచారు. పక్కా సమాచారంతో గాంధారి వద్ద వాహన తనిఖీలు చేస్తూ ఉండగా అనుమానంగా కనిపించిన 2 వ్యక్తుల్ని పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద 2 నాటు తుపాకులు లభ్యం కావడంతో ఆరా తీశారు. అడవి జంతువుల వేట కోసం నాటు తుపాకులు కొనుగోలు చేసినట్లు నిందితులు ఒప్పుకోవడంతో మరింత లోతుగా దర్యాప్తు చేశారు. నాటు తుపాకులు ఎక్కడి నుంచి కొనుగోలు చేస్తున్నారనే కోణంలో దర్యాప్తు చేశారు. బాన్సువాడ మండలం చిన్న రాంపూర్, హాజీపూర్ గ్రామాలను కేంద్రంగా చేసుకుని అస్లాం చావూస్ నాటు తుపాకులు తయారు చేస్తూ ఉండగా సలావత్ చందర్, అంగోత్ ధర్మనాయక్ మధ్యవర్తిత్వం వహించి నాటు తుపాకులు తయారు చేస్తూ ఒక్కో తుపాకీ 10,000కు విక్రయిస్తున్నట్లు దర్యాప్తులో తేల్చారు. 3 గన్లకు ట్రిగ్గర్ మెకానిజం లేకపోవడంతో గండివేట తండా సమీపంలో పొలంలో దాచిపెట్టినట్లు చెప్పగా వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అక్రమాయుధాలు తయారు చేస్తున్న నిందితులతో పాటు వన్యప్రాణులను వేటాడుతున్న మొత్తం 8 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 5 నాటు తుపాకులు, 1 ఎయిర్ గన్, 3 ట్రిగ్గర్ మెకానిజంలు, గన్ పౌడర్, పొటాష్తో పాటుగా భారీగా వేట సామాగ్రి పట్టుకున్నారు. అక్రమాయుధాల సరఫరా, వన్యప్రాణుల వేట ముఠా నెట్వర్క్ను ఛేదించామన్నారు జిల్లా ఎస్పీ. కామారెడ్డి అటవీ ప్రాంతంలో వన్యప్రాణుల వేట కొన్నేళ్లుగా కొనసాగుతోంది. నాటు తుపాకులతో వెంటాడి వన్యప్రాణుల్ని హతమారుస్తున్నారు. సుమారు 8 మంది సభ్యులు ఓ ముఠాగా ఏర్పడి బాన్సువాడ, ఎల్లారెడ్డి, కామారెడ్డిలోని అటవీ ప్రాంతాల్లో అటవీ జంతువుల్ని వేటాడుతున్నారు. వేటగాళ్లు రెచ్చిపోతూ ఉండడంతో పోలీసులు పక్కా నిఘా పెట్టి ముఠా గుట్టును రట్టు చేశారు. 10,000 రూపాయలకు కొనుగోలు చేసిన నాటు తుపాకులతో 2 వ్యక్తులు అటవీ ప్రాంతానికి వెళ్లారు. వర్షానికి వేటకు వాతావరణం అనుకూలించగా వెనుతిరిగారు. ఈ క్రమంలో పోలీసులకు చిక్కారు. ద్విచక్ర వాహనంపై వస్తున్న వేటగాళ్లు విస్లావత్ గోపీచంద్, అంగూతి లక్ష్మణ్, విస్లావత్ గణేష్ పోలీసులకు పట్టుబడ్డారు. వారి వద్ద నుంచి 2 నాటు తుపాకులు, సామాగ్రి, 2 బైకుల్ని స్వాధీనం చేసుకున్నారు. అందులో వ్యక్తి సంగారెడ్డి జిల్లా వాసి, ఇంకో వ్యక్తి నర్సులపాడు. ఈ వ్యక్తులకి ఈ వెపన్స్ ఎలా వచ్చాయి, ఎలా సేల్ చేశారని అనుకుంటే దీన్ని మనకు బాన్సువాడ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నట్టు తెలిసింది. సో అస్లాం చావుస్ ఈ వ్యక్తి బాన్సువాడలో అతనికి ఒక కోళ్ళ ఫామ్ ఉంది. ఆ కోళ్ళ ఫామ్లోనే ఒక కొంత ప్లేస్లో ఇతని వెపన్స్ అన్ని కూడా ఈ మెకానిజమ్స్ మనకు చేసుకోవడం తెలిసింది. అతనంతా కూడా ఆ మెకానిజమ్స్ దానికి యూజ్ చేసిన ఎక్విప్మెంట్స్ అన్ని కూడా లభ్యమయ్యాయి. మొత్తంగా 2 ఘటనల్లో నిందితులు నాటు తుపాకులు పట్టుకుని తిరుగుతూ ఉండడం కలకలం రేపింది. అయితే వారిని పోలీసులు పట్టుకోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.